ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుతున్నారని తెలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాబోతున్న దినాల్లో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని నిశ్చయముగా మీ కళ్ళు చూడబోతున్నాయి. ఏ విషయంలో అయితే అపజయం పొందారో అపజయం పొందిన ప్రతి కార్యాన్ని దేవుడు జయముగా మారుస్తాడు. ఏ విషయం కథ కాలములో కొద్ది దినాలుగా జరుగుతున్నవి జరిగింది ఏదైతే మీ ఆత్మను బహుగా దుఃఖపెట్టిందో ఆ దుఃఖపెట్టిన కార్యాన్ని దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ ప్రవచనాల్ని ఎత్తుపట్టి మీరందరూ ప్రార్థన చేయాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, దేవుడు మిమ్మల్ని మాత్రం కాదు, మీ కుటుంబం అందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. తరతరాల్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 59:21. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించాలనే విషయాన్ని ఈరోజు నేను బాగా మీకు చెప్పాలని బాగా ప్రేరేపించబడుతున్నా. ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమాన్ని చూసేవారు ఎంతోమంది దేవుని సంపూర్ణంగా ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరంగా మరి దేవుని ప్రేమించే వారికి బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, యెషయా గ్రంథం మీరు చదివితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన ప్రేమించే వారికి సిద్ధపరిచిన వాటిని ఈ లోకము చూడలేదని రాయబడి ఉంది. అవును, లోకానికి మరుగు చేయబడి ఉంది. ఇదే వాక్యాన్ని 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధ పౌలు అంటున్నాడు, దేవుడు సిద్ధపరిచినవి ఏదైతే ఉందో దేవుని ప్రేమించే వారికి దేవుని చేత ప్రేమించబడుతున్న వారికి దేవుని ప్రేమించే వారికి ఏదైతే సిద్ధపరచబడి ఉందో అది కళ్ళు చూడలేదంట, చెవులు వినలేదంట, హృదయానికి గోచరం కాలేదు అంటున్నాడు. అంటే అది ఎంత పెద్ద గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి చూడండి. మీరు దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. అలా ప్రేమించేవారే ఈ వాక్యాన్ని విని బలపడగలుగుతారనేది నాకు తెలుసు. ఈరోజు పరిశుద్ధాత్మతో మరలా సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని ప్రేమించేవారైనా ఒక్కసారి మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన వారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేమించే వారికి సిద్ధపరిచినవి ఈ లోకము చూడలేదని రాయబడి ఉంది. అయితే అంత గొప్ప ఆశీర్వాదాన్ని, లోకం పొందలేని గొప్ప దీవెనలను ఎవరు పొందగలుగుతారంటే దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించే వారికి ఉన్న సూచనలు ఏంటి తెలుసా? మొదటి సూచన, నేను నిజంగా నువ్వు గనక దేవుని ప్రేమించేవారు ఎవరైతే, మీరు గనక దేవుని ప్రేమిస్తుంటే మీలో చెడుతనాలు కనబడదు. చెడుతనాన్ని అసహించుకుంటారని బైబిల్లో రాయబడి ఉంది. యెహోవాను ప్రేమించే వారులారా, చెడుతనాన్ని మీరు అసహించుకోనండి. చెడుతనానికి ప్రభునందు తావులేదు. ఈరోజు అనేక మంది చెడుతనాన్ని కోరుతున్నారు, ఇష్టపడి కోరుకుంటున్నారు. అవును, మీరు గనక పాపాన్ని ప్రేమించేవారైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమించలేదని అర్థం. పాపం చెయ్యక్కర్లేదండి, చెడు చెయ్యక్కర్లేదు. బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు పాపాన్ని ప్రేమిస్తే, పాపాన్ని చేయటానికి బహుగా మరలా ప్రేరేపించబడితే, చెడుతనాన్ని కోరుకుంటే అదే పాపం అవుతాయి. అదే దేవుని ప్రేమించలేని ఆ దౌర్భాగ్య స్థితిని మనకు చూపిస్తుంది. అదే సమయంలో
దేవుణ్ణి ప్రేమించే వారులారా చెడుతనాన్ని అసహించుకొనుడి అని రాయబడి ఉంది. అవును, ఈరోజు ఎవరెవరైతే యేసయ్యను ప్రేమిస్తున్నారో వాళ్ళు చెడుతనాన్ని అసహించుకుంటున్న వారు అవుతారు. చూడండి, కీర్తన 97:10 రాయబడి ఉంది. ఓ యు హూ లవ్ ద లార్డ్ హేట్ ఈవిల్. ఎస్, హేట్ ఈవిల్. దోస్ హు ఆర్ హేటింగ్ ద ఈవిల్ దే ఆర్ ట్రూలీ లవింగ్ జీసస్. కనుక ఈరోజు యేసును ప్రేమించే వారిలో మీరు ఒకరైతే ఈరోజు మీరు చెడుతనాన్ని అసహించుకోవాలి, పాపాన్ని కోరకూడదు. దేవుని బిడ్డలారా, పాపము చెయ్యక్కర్లేదండి. పాపాన్ని కోరుకుంటే, పాపం చేయటానికి అపేక్షించితే, డీప్గా దాన్ని ఆలోచిస్తా, పాపములో మెదులుతా, ఆ పాపపు సంబంధమైన ఆ దుష్ట ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుని బిడ్డలారా, మీరు పాపంలో 2వ కేటగిరీలో ఉన్న పాపాన్ని మీరు చేసిన వారు అవుతారు. కొంతమంది పాపం చేయరు, కానీ పాపం చేసే వారికి తోడ్పడతారు. పాపం చేయటానికి ఇతరులు ప్రోత్సాహపరుస్తారు. అది కూడా పాపమే. అది కూడా పాపులతో ఎవరెవరైతే ఏగిపిస్తున్నారో, వారు చేసే పాపపు క్రియలు ఏగిపిస్తున్నారో మీరు పాపిస్టులు అవుతారని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక ఈరోజు మీరు చెడుతనాన్ని అసహించుకుంటున్న వారుగా ఉండాలి. ఎందుకు చెడుతనాన్ని అసహించుకోవాలండి? బైబిల్ రాయబడిన మత్తయి సువార్త 5:8 ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళే దేవుని దర్శిస్తారు. అందుకంటే మీకు అద్భుతం జరగాలంటే, సూచక్రియలు జరగాలంటే మీరు చెడుతనాన్ని అసహించుకోవాల్సిందే. యెహోషువ 3:5 రాయబడి ఉంది, ఈరోజు జనులు పరిశుద్ధపరచు, రేపు నేను అద్భుతం చేస్తానంటున్నాడు. ఎందుకు ఆ రోజుకి అద్భుతం చేయలేదు? ఎందుకంటే జనాలు సిద్ధంగా లేదు, వాళ్ళ హృదయం పవిత్రంగా లేదు, పరిశుద్ధపరచబడకుండా ఉంది. ఈరోజు దేవుని ఆత్మ మీ అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతెందుకు పరిశుద్ధపరచుకుంటావో అంతందుకు దేవుని దర్శిస్తావు, అద్భుతాన్ని కూడా చూస్తావు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్టే దేవుని చిత్తం, పరిశుద్ధంగా ఉండటానికి దేవుడిని పిలిచాడు. 1 తెస్సలోనికీ పత్రిక 4:3 7 చదివితే నేను చెప్పిన ఈ వాక్యం మనకు కనబడుతుంది. ఈరోజు మీరు చెడుతనాన్ని అసహించుకుంటున్న వారా కాదని విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. దేవుని ప్రేమించే వారికి రేపటి దినం ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. ఎవరెవరైతే దేవుని ప్రేమించే వారు ఉన్నారో వాళ్ళందరూ రాబోతున్న దినాల్లో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ఇదే పట్టణంలో మీరున్న దేశాల్లో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మీరు చెడుతనాన్ని అసహించుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాను. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలి. అందుకంటే మీరు పరిశుద్ధంగా లేకపోతే మీరు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించడంట. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, పాపులు మొరను ఆయన ఆలకించడని రాయబడి ఉంది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరు హెచ్చరిస్తున్నాడు. నీ ప్రార్థన జీవితానికి నువ్వే అడ్డుగా ఉన్నావు, నీ పాపమే అడ్డుగా ఉన్నాయి, నీ అపవిత్రమైన జీవితమే అడ్డుగా ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధపరచుకో, శుద్ధీకరించుకో. దేవుడి మాటలు దీవించగాక. యెహోషువ 3:5 జనాలు ఈరోజు పరిశుద్ధపరిచి రేపు అద్భుతం చేస్తా అంటున్నాడు. అవును, ఈరోజు పరిశుద్ధపరచుకోండి, దేవునికి అద్భుత కార్యాన్ని చూడండి. ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నా మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రాణాత్మ సర్రములను ప్రతి పాపాన్ని కడిగి మీరే దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 2:13. గాడ్ బ్లెస్ యూ.